నమస్తే ఆర్బీసీ ఆధ్యాత్మ ప్రేక్షకులకి స్వాగతం. జాతకాలు ఏదైనా సమస్య వచ్చినప్పుడు కానీ, ఇంట్లో ఏదైనా శుభ కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు కానీ, లేకపోతే ఇంకేదన్నా సందర్భంలో ఏమవుతుంది అని అంటే ఒక చోట ఆగిపోయి ఎలాంటి నమ్మకం లేని వాళ్ళు కూడా ఒక్కసారి మన దగ్గరలో ఉండే బ్రహ్మల్ని కలిసి వాళ్ళతో మనం జాతకాలు చూయించుకుంటూ ఉంటాం. అనేక సందేహాలు వస్తూ ఉంటాయి. అరే వీళ్ళు చెప్పేది నిజంగా జరుగుతుందా, లేకపోతే కనుక కరెక్ట్గానే చెప్తున్నారా? అలా కాకుండా కొన్ని సందర్భాలలో పుట్టిన నక్షత్రం తిథి వారాలు లేకపోయినప్పటికీ కొన్ని ప్రశ్నల ద్వారా వాళ్ళు మన సందేహాలు నివృత్తి చేస్తూ ఉంటారు, మన జాతకాలు చెప్తూ ఉంటారు. అయితే ఈరోజు కూడా అసలు జాతకాలు ఏంటి, జాతకాలు ఏ విధంగా చూస్తారు, ఎట్లా అవి కరెక్ట్గా చెప్పగలుగుతారు, అలాగే కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని వాళ్ళ జాతకం ఎలా ఉంటుంది అంటే కొంతమంది డేట్ ఆఫ్ బర్త్లు తీసుకొని ఆ జాతకంలో వాళ్ళు ఫ్యూచర్లో అనుభవించేది కానీ, లేకపోతే ప్రస్తుతం వాళ్ళ సమస్య ఏంటి అనేది కానీ, లేకపోతే ఆ జాతకుడికి ఎలా ఉంటుంది అనేది కానీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రాజేశ్వర శర్మ గారు గత 20-30 ఏళ్ల నుంచి కూడా ఎంతోమందికి జాతకాలు చెప్తూ ఎంతోమంది సమస్యలు పరిష్కరించారు. అలాగే అసలు జాతకాలు చూడడంలో ఆయన దిట్ట అనే చెప్పుకోవాలన్నమాట. అది నేను చెప్పడం కరెక్ట్ అయిన విషయం కాదు, ఎంతో పెద్దవారు నాకంటే. అయితే ఒక్కసారి ఆయనతోని ఈ వివరాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. నమస్కారం అమ్మ. రాజేశ్వర శర్మ గారు, మీరు ఎంతో ప్రత్యేకంగా చూసే జాతకాల గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాము. ఒక జాతకంని బట్టే మనిషి జీవితం అనేది సాగుతుందని అంటారా? ఎలా ఆ నక్షత్రాలు కానీ లేకపోతే ఆ రాశి ప్రభావం కానీ మనిషి పైన ఉంటుంది అని అంటారు? జాతకము అంటే భూత భవిష్యత్ వర్తమాన కాలాలను నిర్ధారించేది. దీనికి చాలా మార్గాలు ఉన్నాయి. హస్త సాముద్రికం అని రకరకాల మార్గాలు ఉన్నాయి. కొంతమంది పుట్టినటువంటి స్థలము, పుట్టినటువంటి తేదీ, పుట్టినటువంటి సమయాన్ని బట్టి జాతక నిర్ణయం అనేది చేస్తారు. జాతకాన్ని చూసేటటువంటి వాడు బ్రాహ్మడు. బ్రాహ్మడు అని ఎందుకు అన్నారంటే బ్రహ్మత్వం తెలిసినటువంటి వాడు. బ్రహ్మత్వం అంటే ఏంటి? బ్రహ్మ మన తల మీద ఒక రాత రాశాడు, అది ఏ బ్రాహ్మడు చదవలేడు. మరి బ్రాహ్మడు ఎలా చదువుతాడా అంటే పుట్టినటువంటి తేదీ, స్థలము, సంవత్సరము ఇవన్నీ ఆధారంగా చేసుకుని గ్రహస్థితులు, ఒక 12 లగ్నాలు ఉంటాయి, 12 రాశులు ఉంటాయి, 27 నక్షత్రాలు ఉంటాయి. ఈ 27 నక్షత్రాలలో కొన్ని భాగాలు చేసి 12 రాశులు 12 లగ్నాలు ఏవైతే ఉన్నాయో జ్యోతిష్ శాస్త్రంలో వీటిని వివరించడం జరిగింది. ఒక వ్యక్తి పుట్టినటువంటి ఘడియలలో వాళ్ళకు ఒక నక్షత్రం వస్తుంది. ఆ నక్షత్రానికి ఒక పాదం ఉంటుంది, పాదానికి ఒక పేరు ఉంటుంది. అది జన్మనామము అంటున్నాం. మనం పెట్టుకున్నటువంటి పేర్లన్నీ కూడా ఇవన్నీ వ్యవహార నామాలు. అంటే వ్యవహారం కోసం మనం పెట్టుకున్నటువంటి పేర్లు, పిలుచుకోవడానికి మనం పెట్టుకుంటున్నటువంటి పేర్లు ఇవన్నీ కూడా భగవంతుడు మనకి ఇచ్చినప్పుడు వచ్చేటటువంటిది జన్మనామము. జన్మనామము, జన్మ నక్షత్రము, జన్మ రాశి, జన్మ లగ్నము, ఇవన్నీ కూడా మనం జాతకాల్లో పరిశీలిస్తాం. అయితే ప్రపంచ జనాభా పక్కన పెడదాం. మన భారతదేశ జనాభా 130 కోట్లు అనుకుందాం అప్రాక్సిమేట్గా. మరి 12 రాశులు, 27 నక్షత్రాలు, 12 లగ్నాలు ఉన్నప్పుడు ఈ 130 కోట్ల జనాభా 12 రకాలుగా మాత్రమే ఉండాలి. రకరకాలుగా ఉన్నారు. అశ్విని నక్షత్రంలో ఇప్పుడు మోదీ గారిది అశ్విని నక్షత్రం అనుకుందాం. అశ్విని నక్షత్రం వాళ్ళందరూ ప్రధానమంత్రులే అవ్వాలి. అదే అనుకుంటూ ఉంటారు. మరి నా నక్షత్రం కూడా అదే కదా, మరి మోదీ గారు అశ్విని నక్షత్రమో కాదో తెలియదు కానీ ఉదాహరణకు చెప్తున్నాను. ఆయనది కనుక అశ్విని నక్షత్రం అయితే అశ్విని నక్షత్రం వాళ్ళందరూ కూడా ప్రధానమంత్రులు అవ్వాలి. మరి ఎందుకండి వీరుడు తిండి లేకుండా అల్లల్లాడుతున్నాడు, ఆయన మోదీ ప్రధానమంత్రి ఎందుకున్నాడు అంటే ఆయన పుట్టినటువంటి సమయము, ఆయన పుట్టినటువంటి స్థానము, ఆయన పుట్టినటువంటి లగ్నము, ఆయనకు నడుస్తున్నటువంటి దశ, ఆ దశలో ఉండేటటువంటిది అంతర్దశ. సెకండ్కి కూడా మారుతుందమ్మా, ఖచ్చితంగా మారుతుంది. ఇప్పుడు ఒక్కొక్క ప్రాంతంలో సౌరమానము అన్నప్పుడు సూర్యునితో ప్రకారంగా లెక్కిస్తారు, చంద్రమానప్పుడు చంద్రునితో ప్రకారంగా లెక్కిస్తారు. చంద్రగణన సిద్ధాంతం ఉంటుంది. ఈ సిద్ధాంతంలో ఒక్కొక్క చోట సూర్యోదయానికి ఒక్కొక్క వ్యత్యాసం ఉంటుంది. లగ్నం అనేది సూర్యోదయంతో ప్రారంభమవుతుంది. విజయవాడకి హైదరాబాద్కి 12 నుంచి 16 నిమిషాల వ్యత్యాసం ఉంటుంది సూర్యోదయానికి. మరి ఇప్పుడు 16 నిమిషాల ముందర ఒక చోట లగ్నం ప్రారంభమైంది, 16 నిమిషాల తర్వాత ఇంకొక చోట లగ్నం ప్రారంభమైంది. కాబట్టి పుట్టినటువంటి స్థానం దృష్ట్యా కూడా జాతకంలో మార్పు వస్తుంది.
అదే ఒకే ప్రాంతంలో ఇప్పుడు వాస్తవంగా చూస్తే ఒకే ప్రాంతంలో ఒకే హాస్పిటల్లో ఒకే సమయంలో పుట్టినటువంటి ఇద్దరు శిశువుల జాతకాన్ని కనుక పరిశీలిస్తే కరెక్ట్గా ఉంటుంది. దాంట్లో సందేహం లేదు, ఇద్దరు సమానుడు. కుటుంబ పరంగా తల్లిదండ్రుల ఆస్తిపాస్తుల పరంగా ఏదైనా వ్యత్యాసం ఉంటే చెప్పలేం, కానీ వీళ్ళ జాతక పరంగా మాత్రం ఇద్దరికి సమానమైనటువంటి లక్షణాలు ఉంటాయి. అయితే మరి వీళ్ళు పెరిగి పెద్దగైన తర్వాత ఈ కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు ఈ కుటుంబంలో ఎందుకు లేవు అని అంటే కుటుంబంలో ఉండేటువంటి నలుగురి జాతకాల రీత్యా కూడా ఆ జాతక ప్రభావం అనేది మనకు కనపడవచ్చు. అంటే మన అన్నతమ్ములు, అక్క చెల్లెళ్ళు, తల్లి తండ్రి వాళ్ళ గ్రహ ప్రభావం కూడా మన మీద ఉంటుంది. ఒక కుటుంబంలో నలుగురు ఉన్నారు అంటే నలుగురి జాతకాలలో ఒకరి జాతకం ఒకరి మీద ప్రభావం ఖచ్చితంగా చూపెడుతుంది. మంచైనా చెడైనా చూపెడుతుంది. ఎందుకంటే వీళ్ళొక కుటుంబ సభ్యులు కాబట్టి. అంటే ఒక కార్లోనో ఒక బస్సులోనో ఒక ఫ్లైట్లోనో 50 మంది ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు నడిపేది ఒకడే. అది పడిపోతే ఉన్నటువంటి ప్రయాణికులందరికీ దెబ్బలు తగులుతాయి. అరే సార్, ఆయన ఒక్కడే కదా నడుపుతున్నది, మాకందరికి ఎందుకు దెబ్బలు తాకినాయి అంటే ఆయనతో పాటుగా మీరు ఉన్నారు కాబట్టి. ఆ కుటుంబంలో మీరు సభ్యులు, బంధుత్వం ఉంది, రక్త సంబంధం ఉంది కాబట్టి ఆ జాతకానికి సంబంధించిన దోషాన్ని మీరు అనుభవిస్తూ ఉంటారు. అంటే మంచి అయితే అందరం పంచుకోవచ్చు, చెడు ప్రభావం కూడా అంటే అంటూ ఉంటారు కొంతమంది పుట్టిన తర్వాత మా ఇంట్లో బాగాలేదు, ఆడపిల్ల పుట్టిన తర్వాత ఎంతో లక్ష్మి అమ్మాయితో పాటు పెరిగింది అని అంటూ ఉంటారు. ఆ ప్రభావం కూడా నిజంగా ఖచ్చితంగా ఉంటుంది. పుట్టినటువంటి గడియలు ఏవైతే ఇప్పుడు అమావాస్య నాడు పుట్టినటువంటి వాళ్ళు అయితే ఉన్నత స్థాయికి ఎదుగుతారు, లేదా దొంగలాగా తయారవుతారు. నిజమేనా అవన్నీ? 100%. ఇప్పుడు ఒక జాతకం అనేది మనిషి మీద ఎలా ప్రభావం చూపెడుతుంది అని అనుకున్నప్పుడు పుట్టినటువంటి సమయంలో ఉండేటువంటి నక్షత్రం కానీ లగ్నం కానీ నడుస్తున్నటువంటి దశ ఏదైతే ఉంటుందో ఈ దశ కనుక ఆ లగ్నానికి కనుక కరెక్ట్గా సరిపోతే మనిషిని పైకెత్తుతుంది. పవన్ కళ్యాణ్ గారి జాతకాన్ని మనం చూద్దాం. ఆయన అసలు ఎవరికి ఊహకు అందలేదు ఆయన గెలుస్తారని. ఆయన జాతకం బాగుంది. దానికన్నా ముందే నేను ఒకసారి అనుకున్నాను, పవనుడు ఆంధ్రాన్ని పరిపాలిస్తాడు అనేది ఎక్కడో విన్నాను. ఆ జాతకాన్ని చూస్తే అంటే పవన్ కళ్యాణ్ పేరు మీద చూశాను, ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ మనకు తెలియదు కాబట్టి మేబీ కొంత వ్యవహార నామం వల్ల సెట్ అయినట్టుంది అంటే నా అంతటా నేను అనుకున్నాను అవ్వచ్చు అని అనుకున్నాను. కానీ నా ప్రొడిక్షన్లో కొంచెం సీఎంకి బదులుగా కొంచెం చిన్న స్థాయిలో ఆయన అంటే జాతక ప్రభావం అలా ఉంటుందన్నమాట. కాబట్టి పుట్టినటువంటి సమయాన్ని ఆధారంగా చేసుకుని ఒకవేళ వాళ్ళు పుట్టినటువంటి దోషం, కొంతమంది పిల్లలు పుట్టిన తర్వాత తల్లిదండ్రులు ఎవరో ఒకరు మరణించడం జరుగుతుంది. దానికి కారణం ఏంటంటే ఈ జననకాల దోషం. తల్లిదండ్రులు కానీ లేకపోతే వాళ్ళకి సంబంధించిన తాతలు కానీ అమ్మమ్మలు కానీ ఇలా చనిపోతారు. కారణం ఏంటంటే పుట్టినటువంటి జాతక దోషం ఏదైతే ఉంటుందో అది. చాలామంది నాస్తికులు దీన్ని నమ్మారు. అంటే పుట్టినప్పుడు ఏదో ఆరోగ్యం బాగలేకపోయిండేమో దానికి వీళ్ళని ఎందుకు కలుపుతారు అంటే జాతక దోషం ఉంటుందమ్మా. ఇప్పుడు జాతకం బాగుంటే, గ్రహస్థితులు బాగుంటే బస్సు కింద ఒడ్డోడు కూడా బతుకుతాడు. అయితే దీనికి సంబంధించి ఏమైనా నివారణ కార్యక్రమాలు అలాంటివి ఏమైనా ఉంటాయా? 100% పరిహారాలు ఉంటాయి. పనిచేస్తాయా అవి? అవతలి వాళ్ళ నమ్మకం. పనిచేస్తాయా అంటే మనకు ఉన్నటువంటి పెద్ద దోషభూయిష్టమైనటువంటి ఆలోచన ఏంటి అని అంటే ఆరోగ్యం బాగలేనప్పుడు వైద్యుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన రాసిచ్చిన మందులు వేసుకుంటున్నాం. ఎందుకు వేసుకుంటున్నాం? తగ్గుతుంది అన్న నమ్మకం. అంతే. ఇది కూడా అంతే. దీనికి పొంతన ఏంటంటే ఉంటుంది పొంతన. ఎందుకు పొంతన ఉంటుంది అని అంటే మనం దోషపీడ పరిహారం చేస్తున్నప్పుడు దానికి సంబంధించినటువంటి దోషాన్ని మనం తీసేసుకోవడానికి ఆ సంబంధించినటువంటి మంత్రోచ్చారణతో చేసిన జలాన్ని మనం తీసుకుంటున్నాం. అయితే చాలామంది చేసేటటువంటి పొరపాట్లు ఏంటంటేనమ్మా, ఈ గ్రహం వాళ్ళు ఈ జపం చేసుకోండి, ఈ గ్రహం వాళ్ళు ఈ జపం చేసుకోండి అని ఎవరో మనలాంటి వాళ్ళు ఛానల్లో చేసినప్పుడు చెప్తారు. చేసుకోండి అని చెప్పడం కన్నా చేయించుకోండి అని చెప్పడం ఉత్తమం అనేది నా అభిప్రాయం. ఎందుకు వ్యత్యాసం చెప్తాను. నువ్వు సహజంగా ఒక డాక్టర్ అనుకుందాం, నువ్వు గైనకాలజిస్ట్వి, నీ చేతుల మీద ఎన్నో ఆపరేషన్లు చేస్తావు, ప్రతి ఆపరేషన్ సక్సెస్ అయింది. నువ్వు ప్రెగ్నెంట్ అయినప్పుడు నీ ఆపరేషన్ చేసే టయానికి నువ్వు చేసుకుంటావా? ఎవరో చేయాలి. ఎందుకు చేయాలి? మనం అంత పెద్ద డాక్టర్ నువ్వే చేసుకోవచ్చు కదా అని అంటే ఆ సమయంలో నీకు ఎంత గొప్పతనం ఉన్నా కూడా అవతల మనిషి చేస్తేనే నీకు అవుతుంది. కాబట్టి దానికి ఒక అర్హత ఉంది. ఇప్పుడు నాకు తెలుసు, నేను దేవాలయంలో అర్చకుడిని, నాకు కూడా తెలుసు సిజేరియన్ అంటే కడుపు కోసి పిల్లని బయటికి తీస్తారు, సింపుల్ అని. ప్రాసెస్ అంతా నాకు తెలియదు. సరైన వాళ్ళ దగ్గరికి కావాలి, సరైనటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి.
నీ అంతటా నువ్వు చేసుకునేదంటే ఇంకా మనం చేసుకోండి అని చెప్పినప్పుడు చదువుకుంటాము. మనము సంకల్పోక్త ప్రకారంగానే జపం చేసుకోవాలి. జపం ఎందుకు చేస్తున్నంటే ఈ దోషానికి సంబంధించిన జపం నేను చేస్తున్నానని చెప్తున్నప్పుడు ఆ దోషం సంకల్పం చెప్తే కదా అవతల వాడికి అర్థమవుతుంది. ఇప్పుడు మనం ఒక కాలంలో ఉత్తరాలు రాసుకున్నాం. ఇప్పుడంటే మొబైల్స్ వచ్చాయి కానీ ఫోన్స్ వచ్చాయి కానీ అంతకుముందు మనం ఉత్తరం రాసుకునేవాళ్ళం. చదువు రాని వాడికి ఉత్తరం రాసినా కూడా మనం అడ్రస్ మెన్షన్ చేయాలి. అరే అవతలోడికి చదువు రాదు కదా అని మనం అడ్రస్ మెన్షన్ చేయకపోతే కదా అది కూడా అంతే. ఉత్తరం సప్లై చేసేవాడు ఎవడైతే ఉన్నాడో వాడికి చదువు వస్తుంది. వాడు చదువుకుని చదువు రాని వాడికి ఆ ఉత్తరాన్ని చేరేస్తే చదువు రాకపోయినా కూడా పక్వంతో చదివించుకుంటాడు. విషయం అక్కడికి వెళ్ళిపోతుంది. కాబట్టి జపం చేసేటప్పుడు సంకల్పోక్త ప్రకారంగా చెప్పి ఈ దోషపీడ పరిహారం కోసం ఈ గ్రహం వల్ల ఈ దోషం కలిగింది కాబట్టి ఈ దోషాన్ని నేను పోగొట్టుకోవడానికి అది వైవాహికము, ఉద్యోగము, ఆర్థిక స్థిరత్వము, రుణము, సంతానము ఏదైనా సరే ఒక దోషం ఉంది అన్నప్పుడు అది ఏ గ్రహం వల్లనైనా ఉండొచ్చు. 9 గ్రహాలలో 9 గ్రహాలు ద్రోహం చేయాలని లేదు, 9 గ్రహాలు మంచి చేయాలని లేదు. దానికి కారణం ఏంటంటే వాళ్ళు ఉండేటువంటి స్థానాన్ని బట్టి, వాళ్ళు ఉండేటువంటి రాశిని బట్టి ఆ యొక్క జాతక దోషాలు అనేటువంటి మన మీద పడుతుంటాయి. కాబట్టి వాటికి సంబంధించి మనం పరిహారం చేస్తే విశ్వాసంతో నమ్మకంతో పరిహారం చేస్తే కాదనేదంటూ ఏదీ ఉండదు. మనం ఇంటర్వ్యూకి వెళ్తున్నాము అంటే ఉద్యోగం వస్తుందనే వెళ్తున్నాం కానీ ఉద్యోగం రాదు అని మాత్రం వెళ్ళము. ఉద్యోగం వస్తుందని వెళ్తున్నాము. వస్తుందో రాదో భగవంతుడు చూస్తాడు. మనం కరెక్ట్గా పర్ఫామ్ చేసాము, ఇంటర్వ్యూ బాగా ఇచ్చాము, ఖచ్చితంగా తీసుకుంటారండి. ఖచ్చితంగా మనకు ఉద్యోగం ఇచ్చేస్తారు భగవంతుడు. అంటే మనం శ్రద్ధగా చేస్తున్నాం. ఇంతకుముందే చెప్పానమ్మా, నేను చెప్పానని మీరు చేయకూడదు, మీకు చేయాలనిపించి మీరు చేయాలి. నేను చెప్పింది మీకు తెలియదు కాబట్టి నేను చెప్తున్నాను. ఒక అగాధమైనటువంటి దారిలో మనం వెళ్తున్నప్పుడు అక్కడ మనం రోడ్డు మీద వెళ్తున్నాము, రాయి తట్టుకుంది, చుట్టుపక్కల ఏమీ లేదు, మనం బోర్లో పడతాము. ఈ విషయం కన్ఫామ్ మనకు తెలుసు, 100% తెలుసు. ఇలా 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 అంటున్నాం అంటే ఏదో తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము. తప్పించుకోలేము, పడిపోవడం కన్ఫామ్. కానీ ఈ తట్టుకుని పడే ఆ 5 సెకండ్లో 10 సెకండ్లలోనూ మనం ఒక ప్రయత్నం చేస్తున్నాం చూసావా, ఆ ప్రయత్నమే జాతక దోష నివారణ. అయితే పుట్టినప్పుడే బ్రహ్మ రాస్తాడు మన తలరాత. మరి ఆ తలరాతను కూడా మార్చే శక్తి ఉందంటారా మనం చేసుకునే నివారణ? మార్చడము అనేది కాదమ్మా, తగ్గించామని అంతే. హార్ట్కి సంబంధించిన ప్రాబ్లం వచ్చినప్పుడు హార్ట్ కొట్టుకోవడం ఆగిపోతే ఇక్కడ ఇంకో మిషన్ పెడుతున్నారు. ఇది ఆగిపోతే ఇది పని చేస్తుంది. ఇది కొట్టుకోవడం మొదలుపెట్టాగానే ఇది ఇది ఆగిపోతుంది. ఇది ఆగిపోతే ఇది పని చేస్తుంది. ఇది పెట్టిన వాళ్ళు పేస్ మేకర్ అంటారు కదా. అవును. ఇది పెట్టిన వాళ్ళు ఎన్ని సంవత్సరాలు బతుకుతారు? డిపెండ్స్. గుండె కొట్టుకోవడం అనేది ఇంపార్టెంట్. ఇది కొట్టుకుంటున్నప్పుడు గుండె కొట్టుకుంటున్నట్టే కదా. మరి ఎందుకు మనిషి ఇంకా బతకడం లేదు, ఇది పెట్టినా కూడా ఎందుకు చచ్చిపోతారంటే ఆయు ప్రమాణం అక్కడికే ఉంది. ఆయు ప్రమాణం అక్కడికే ఉంది. ఆయు ప్రమాణాన్ని మనం ఆపలేము. ప్రయత్నం చేస్తాము, ఇంకా చేస్తున్నాము. ఇది కొట్టుకోవడం లేదు కాబట్టి ఇది పెడుతున్నాము. ఇది పెడితే కొన్ని రోజులు ఎట్లా సర్వైవ్ అవుతాడు అంతే. డాక్టర్లు కూడా చెప్పలేరు పెడదాము, అది కోసేస్తారు, లోపల ఫిట్ చేస్తారు, దానికి మన సంబంధం అదే చార్జ్ అవుతుంటుంది, అదే కొట్టుకుంటుంటుంది. కానీ అది కూడా ఆగిపోతుంది. మన ఆయు ప్రమాణం ముగిసిందంటే ఇది కూడా పనిచేయదు.